నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. మందా తుఫాన్ ముంపు కారణంగా రాష్ట్రంలో 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీకి రెడ్ అలర్ట్ను ప్రకటించడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. అంజుమన్ ఇస్లామియా ఆధ్వర్యంలో ఏడాది పాటు కుట్టు మిషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 3 నెలలు ఉచిత శిక్షణ పొందిన వారికి సర్టిఫికేట్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ముఖ్య అతిథిగా హాజరై సర్టిఫికెట్లను అందజేశారు. మహిళా సాధికారతకు, మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు కూటమి ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాలు చేపట్టిందని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తెలిపారు. అదేవిధంగా అంజుమాన్ ఇస్లామియాలో త్వరలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కేంద్ర మంత్రి గారి సహకారంతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని అంజుమన్ ఇస్లామియాలో స్థాపించబోతా ఉన్నాం. వాటికి సహకరించినందుకు మంత్రి గారికి అలాగే ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఒక్కరూ కూడా కేవలం నేర్చుకునే కార్యక్రమంతో పాటు వారికి ఆ చేతి వృత్తి ద్వారా వారికి సంపాదించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. రాబోయేటువంటి నెలలోనే పెద్ద ఎత్తున ఇక్కడ ట్రైనింగ్ అయినటువంటి ప్రతి ఒక్క సోదరిమణికి కూడా వాళ్ళకి ఇక్కడికి వచ్చి పని చేసుకొని తద్వారా ₹1 సంపాదించుకునేటువంటి కార్యక్రమాన్ని కూడా అంజుమన్ ఇస్లామియా ఆధ్వర్యంలో చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అంజుమన్ కమిటీ సభ్యులు నిరంతరం ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్క సభ్యుడికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతాం. పీపీపీ విధానంలో ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణం చేపట్టడం వల్ల మేలు జరుగుతుందంటూ కూటమి ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ మండిపడింది. గుంటూరులో కమిటీ కన్వీనర్ డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన జీవో 107, 108లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పీపీపీ పేరుతో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వివరిస్తూ జన విజ్ఞాన వేదిక రూపొందించిన పుస్తకాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా మేధావులతో దీనిపై సీఎం చంద్రబాబుకు బహిరంగ లేఖలు రాయనున్నట్లు వివరించారు. ఇవాళ చూస్తున్నాం, ఒక్కొక్క మీటింగులకి వీళ్ళు 100 కోట్లు తగలబెడుతున్నారు. ఎట్లాంటి ఆర్భాటాలు చేస్తున్నారు మనం చూస్తున్నాం. అయితే ఇవాళ మెడికల్ కాలేజీలకు వచ్చేసరికి మా దగ్గర నయ పైసా లేదు, మేము కట్టలేమని చెప్పేసి చేతులు ఎత్తేసిన పరిస్థితి ఉంది. కాబట్టి మేము కూడా మెడికోస్ పేరెంట్స్ అసోసియేషను, మిగతా ప్రజా సంఘాలు కూడా మేము కూడా ఏమనుకుంటున్నామంటే, అంత దయనీయ స్థితిలో ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తలా ₹116 చందాలు ఇద్దామని చెప్పేసి మేము ఒక నిర్ణయం తీసుకొని ఈ చందాలు కూడా ప్రభుత్వాన్ని పంపించాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం. వీళ్ళు చేస్తున్నటువంటి ఇంకా ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా అనేక అవాస్తవాలని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. కాబట్టి క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలంటే, పేదలకు విద్య అందుబాటులో ఉండాలన్నా, వైద్యం అందుబాటులో ఉండాలన్నా మనం ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్స్ మనం పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ సత్యకుమార్ యాదవ్ గారు నేను ప్రెస్ కాన్ఫరెన్స్లో మా దగ్గర డబ్బులు లేవు అని చెప్తున్నాను. 10 మెడికల్ కాలేజీలు, దానికి అనుబంధంగా 10 ఆసుపత్రులు, ఒక్కొక్క ఆసుపత్రి 300 పడకలతో ఉంటుంది. పేద ప్రజలకు ఎంతో ఉపయోగం. వీటిని నిర్మించడానికి కేవలం 4,500 కోట్లు లేవు అంటాం ఒక రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి. ఇది సిగ్గుచేటైనటువంటి విషయం. ఆ వైఖరి మార్చుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది మేధావుల సంతకాల సేకరణ చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరుతో ఆ సంతకాల సేకరణ చేర్చి మీరు మెడికల్ కాలేజీని ప్రైవేటీకరించవద్దని చెప్పేసి డిమాండ్ చేస్తూ సంతకాల సేకరణ చేయబోతా ఉన్నాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని జిల్లా స్థాయి ఐక్యతా ర్యాలీ అక్టోబర్ 31వ తేదీన గుంటూరులో జరగనుంది. అక్టోబర్ 6న కేంద్ర యోజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ సర్దార్ 150 ఐక్యతా ర్యాలీని చేపట్టిందని డిప్యూటీ డైరెక్టర్ కిరణ్మయి దేవిరెడ్డి వెల్లడించారు. దానిలో భాగంగానే అక్టోబర్ 31వ తేదీన కలెక్టరేట్ నుంచి గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజ్ వరకు మై భారత్ గుంటూరు జిల్లా పరిపాలనా విభాగం సంయుక్త ఆధ్వర్యంలో ఐక్యతా ర్యాలీ జరుగుతుందని చెప్పారు. ఈ ర్యాలీలో పాల్గొనే ప్రతి ఒక్కరూ మై భారత్ పోర్టల్లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ డాక్టర్ మద్దినేని సుధాకర్,
జిల్లా నోడల్ ఆఫీసర్ డాక్టర్ కెవి సుధీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సో ఈ కార్యక్రమంలో ముఖ్యంగా యూనిటీ యొక్క ప్రాముఖ్యతని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు యువతలో నైపుణ్యతను పెంపొందించడం కోసం, అదేవిధంగా సమాజంలో ఐక్యతను పెంపొందించడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సో ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క యువత తమ వంతు భాగస్వామ్యాన్ని అందిస్తూ సో దేశం యొక్క ఐక్యతను పెంపొందిస్తూ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే కార్యక్రమంలో ముందుకు వెళ్ళాలని, అదేవిధంగా వికసిత్ భారత్ @2047 నాటికి మనం అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి హెల్త్ పరంగాను, మెడికల్ క్యాంప్స్ పరంగాను, ఎడ్యుకేషన్ పరంగాను, అదేవిధంగా సోషల్ రీల్స్ ప్రకారంగాను ప్రతి ఒక్కరూ ముందుకెళ్లేలాగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మై భారత్ పోర్టల్ ద్వారా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూపొందించిన కార్యక్రమాలను జాతీయ సమైక్యత, యువతలో జాతీయ సమైక్యతను పెంపొందించడానికి, అలాగే ప్రతి పల్లెల్లో కూడాను పాదయాత్రల ద్వారా, ప్రతి సిటీలోనూ పాదయాత్రల ద్వారా, ప్రతి డిస్టిక్లోనూ పాదయాత్రలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఫిట్నెస్ డ్రైవ్స్ నిర్వహించడం జరుగుతుంది. యోగా, కల్చరల్ ఇవన్నీ కూడాను అక్టోబర్ 31 నుంచి నవంబర్ 25 వరకు ఆ 25 డేస్ వినూత్నంగా గవర్నమెంట్ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ మినిస్టర్ గారు మై భారత్ పోర్టల్ ద్వారా, మై భారత్ ప్లాట్ఫామ్ ద్వారా రూపొందించారు. ఇందులో ప్రతి యువత కూడా పాల్గొనాలి. కార్తీక మాసంలో వచ్చిన నాగుల చవితి పర్వదినాన్ని మహిళలు పెద్ద ఎత్తున నాగేంద్రుని పుట్టల్లో పాలు పోసి తమ భక్తిని చాటుకున్నారు. అరటల్పేటలోని శ్రీ సోమసుందర్ స్వామివారి దేవస్థానంలో జరిగిన విశేష అభిషేకాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వేకువజామునే నిద్రలేచి తలస్నానం ఆచరించి స్వామివారి దేవస్థానానికి వచ్చి ప్రదక్షిణలు చేసి అనంతరం అత్యంత భక్తి శ్రద్ధలతో దీపారాధనలు చేసి స్వామిని దర్శించుకున్నారు. ఇలా చేయడం వలన జన్మ జన్మాల సర్వపాపాలు నశించి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. అమరావతి బెల్లంకొండ రహదారి నిర్మాణానికి 25 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం విడుదల చేయడంపై పెదకూరుపాడు నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కృషి వల్ల ఈ నిధులు విడుదలయ్యాయని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రణాళికతో ఎమ్మెల్యే ముందుకు సాగుతున్నారని తెలిపారు. నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ భాష్యం ప్రవీణ్ గారికి మా అచ్చంపేట మండల తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈనాడు పెదకూరుపాడు నియోజకవర్గానికి 5 మండలాలకు కలిపిగాను అమరావతి నుంచి బెల్లంకొండ వెళ్ళు మార్గం, మరి ఆ రోడ్డుకి సంబంధించిన 5 మండలాలు కూడా లింక్ అయి ఉంది. మరి అన్ని గ్రామాలు కూడా ఈ రోడ్డుకి దగ్గరలో ఉన్నారు కాబట్టి ఎన్నో ఇబ్బందులకు గురి అవుతున్నారని ప్రజలు మరి ఎమ్మెల్యే గారికి మెమోరాండం ఇచ్చిన 30 రోజుల్లోనే మరి ఆర్థిక శాఖ మార్చులు మరి పయ్యవుల కేశవుల గారికి వినతి పత్రం అందించి 30 రోజుల్లోనే నిధులు మంజూరు చేసిన ఘనత శ్రీ భాష్యం ప్రవీణ్ గారిది. నాగుల చవితిని గుంటూరులో భక్తులు వైభవంగా నిర్వహించారు. పలు ఆలయాల్లో నాగేంద్ర స్వామి పుట్ట వద్ద పాలు పోసి ప్రత్యేక పూజలు చేశారు. సకల శుభాలు కలగాలని, తమ అభీష్టాలు ఫలించాలని స్వామిని భక్తులు వేడుకున్నారు. శివుని మెడను ఆభరణము అయినా నాగరాజ దండం, శివుని మెడను ఆభరణము అయినా నాగరాజ దండం, శివుని ఆజ్ఞను శిరసావహించే నాగేంద్ర శరణం, భక్తితో నీకిదే వందనము. లోకములేడింతను ఓ స్వామి నీది నాగలోకం, లోకములేడింతను ఓ స్వామి నీది నాగలోకం, సృష్టి క్రమము నిర్వహణలో నీది మెండగు పాత్ర సుమి. కమ్యూనిస్టు దిగ్గజం స్టాలిన్ బాబు తుది శ్వాస విడిచారు. అనారోగ్యంతో బాధపడుతున్న 83 సంవత్సరాల స్టాలిన్ శ్యామలానగర్లోని ఆయన నివాసంలో కన్నుమూశారు. కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు, వామపక్ష శ్రేణుల మధ్య అంతిమ యాత్ర నిర్వహించి
స్తంభాల గరువు మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరిపారు. కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నేత ఆల్ ఇండియా ఎల్ఐసి ఏజెంట్స్ అసోసియేషన్ పూర్వ కార్యదర్శి బొప్పూడి స్టాలిన్ బాబు మృతి కమ్యూనిస్టు ఉద్యమాలకు తీరని లోటని వామపక్ష నేత తెలిపారు. అనారోగ్యంతో శుక్రవారం సాయంత్రం ఆయన తుది శ్వాస విడిచారు. విద్యార్థి దశ నుండే కమ్యూనిస్టు సిద్ధాంతాలపై మక్కువ చూపిన స్టాలిన్ బాబు విద్యార్థి యోజన ఉద్యమాలకు వేగుచుక్కగా నిలిచారు. జాతీయ స్థాయిలో కమ్యూనిస్టు పెద్దలతో ఎంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. స్టాలిన్ బాబు మృతికి సిపిఐ నేతలు ఈశ్వరయ్య, ముప్పాళ్ల నాగేశ్వరరావు, జంగాల అజయ్ కుమార్, మాల్యాద్రి, అరుణ్ కుమార్, సురేష్ బాబు, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు, జనచైతన్య వేదిక నేత లక్ష్మణ్ రెడ్డి, ఎల్ఐసి అసోసియేషన్ నేతలు, పలు ప్రజా సంఘాల నేతలు సంతాపం తెలిపారు. ఆయన భౌతిక గాయానికి నివాళులర్పించారు. అనంతరం అంతిమయాత్ర నిర్వహించి స్తంభాల గరువు మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరిపారు. ఈ సందర్భంగా స్టాలిన్ బాబు ఉద్యమ పోరాట స్ఫూర్తిని పలువురు గుర్తు చేసుకున్నారు. పవిత్ర కార్తీక మాసం సందర్భంగా ఓంకార క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. శ్రీ సిద్ధేశ్వర పీఠపాలిత ఓంకార క్షేత్రంలో కార్తీక మాసం 4వ రోజు సందర్భంగా స్వామివారికి తెల్లవారుజామున మహారుద్రాభిషేకం నిర్వహించామని అర్చకులు శ్రీనివాస్ తెలిపారు. నాగుల చవితి పర్వదినం సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించామని అన్నారు. వేకువజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారని తెలిపారు. ఇవాళ 4వ రోజు శ్రీ సిద్ధేశ్వర పీఠ పాలిత ఓంకార క్షేత్రంలో నాగుల చవితి పర్వదినాన మనం ఉదయాన్నే 4:30 గంటలకు రుద్రాభిషేకం చేసుకున్నాము. భక్తులందరూ ఇచ్చేసి అందరూ పాల్గొన్నారు. ఇప్పుడు 10 గంటలకు సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం జరుగుతున్నది. భక్తులందరూ విచ్చేస్తున్నారు, మీరు గమనించవచ్చు. భక్తులందరూ తండోపతండాలుగా వచ్చి భక్త పారవశ్యంలో మునిగి తేలుతున్నారు. శుభం. హిందూ పాలిటెక్నిక్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు బాలాజీ, పద్మావతికి ఆర్థిక సహాయం అందించామని జీవీఆర్ కోచింగ్ సెంటర్ నిర్వాహకులు తురకా వీరయ్య తెలిపారు. బ్రాడీపేటలోని జీవీఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో జరిగిన మీడియా సమావేశంలో రిటైర్డ్ అసిస్టెంట్ కమిషనర్ బి రాజేశ్వరరావు మాట్లాడారు. ఎంప్లాయీస్ అసోసియేషన్ మాల్గోవా సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత పోటీ పరీక్షల శిక్షణ జీవీఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో అందిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని హిందూ కాలేజీ యాజమాన్యం అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సిరెడ్డి, ప్రొఫెసర్ మధుసూదన్ రావు, అల్లడి శ్రీనివాసరావు, బుల్లియ్య, రత్నప్రసాద్, వీరయ్య, రవికుమార్, రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కొంత చేయూతనివ్వటం, పే బ్యాక్ టు సొసైటీ అనేటువంటి నినాదాన్ని మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎప్పుడూ కొన్ని దశాబ్దాల క్రితం సమాజానికి అందించడం జరిగింది. దాంట్లో భాగంగా ఎక్కువ మంది దానిని ఆచరణలో పెట్టలేకపోయారు. కానీ ఈ జై భీమలా కానీ జై మాల్గోవ్ అనేటువంటి ఈ 2 సంస్థలు దీనిని ఒక ఆచరణ సాధ్యమైనటువంటి కార్యక్రమంగా ముందుకు నడిపిస్తూ ఇప్పటికి ఇది 4వ బ్యాచ్ నాకు తెలిసినంత వరకు. కొంతమంది కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యారు, కొంతమంది బ్యాంకర్స్గా సెలెక్ట్ అయ్యారు. మేము ఇచ్చేటువంటి కోచింగ్లు ఏంటంటే మెయిన్గా సెంట్రల్ గవర్నమెంట్ ఓరియంటెడ్ జాబ్స్ మాత్రమే. ఎందుకంటే దానికి ఒక క్యాలెండర్, ఒక పర్టికులర్ పీరియడ్ ఉంటుంది. సెలక్షన్స్లో పర్టికులర్ పీరియడ్ ఉంటుంది. అలానా మంత్లోనే రిక్రూట్మెంట్ అయిపోవాలి, అడ్మిషన్స్ కూడా జరిగిపోవాలన్నటువంటిది ఒక టైం టేబుల్, పక్కా టైం టేబుల్ ఉంటుంది. కాబట్టి దానిలో వీళ్ళకైతే పర్ఫెక్ట్గా ఎగ్జామ్స్ రాసి జాబ్లో సెటిల్ అవడానికి అవకాశం ఉంది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ముఖ్యంగా పరిగణలోకి తీసుకొని ఈ కోచింగ్ కూడా జరిగింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో గుంటూరులోని గోగినేని వెంకటేశ్వరరావు అండ్ శైలజ మహిళా డిగ్రీ కళాశాలలో స్వచ్ఛత అవగాహన స్వచ్ఛోత్సవ్ 2025 మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ రోజువారీ జీవితంలో స్వచ్ఛత అలవాట్లను అలవర్చుకోవాలని విద్యార్థులకు సిబిసి అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్ రమేష్ చంద్ర పిలుపునిచ్చారు. స్వచ్ఛతా సేవా కార్యక్రమాలకు మహిళా విద్యార్థులు ప్రచారకర్తలుగా బాధ్యత వహించాలని ఆయన సూచించారు. నిర్లక్ష్యంగా పారేసిన ప్లాస్టిక్ వ్యర్థాలు ప్రపంచవ్యాప్తంగా మానవాళికి ఎలా పెను సమస్యగా మారాయో రమేష్ చంద్ర వివరించారు. మహిళల భద్రత, పరిశుభ్రత, సౌకర్యాలను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతి స్థాయిలో చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. పాఠ్యాంశాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు స్వచ్ఛతోత్సవ్ 2025 కార్యక్రమంలో సిబిసి బహుమతులను అందజేసింది. ఈ సందర్భంగా రమేష్ చంద్ర విద్యార్థులను స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించారు. అమ్మ పేరిట ఒక మొక్క కార్యక్రమం కింద కళాశాల ప్రాంగణంలో మొక్కలను నాటారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్
బి జమీమా, అధ్యాపకులు జె క్రాంతి, జి నాగరాజు, విద్యార్థులు స్వచ్ఛతా కార్యక్రమంలో పాల్గొన్నారు. మీరు చెప్పిన మాట 10 మంది వింటారు. ఇంట్లో మీ సిస్టర్స్, బ్రదర్స్, లేదంటే పేరెంట్స్, లేదంటే రిలేటివ్స్, వీళ్ళందరూ మీరు చెప్పే మాటకి ఎక్కువ వాల్యూ ఇస్తారు. మా అమ్మాయి చదువుకొని చెప్తుంది, సో వీ హ్యావ్ టు ఫాలో అది. అవునా? చెప్తారా ఇంట్లో? ఇది బాగోలేదు, ఇది బాగుంది, కూరలో ఉప్పు ఎక్కువైంది, తక్కువైంది చెప్తారా? అట్లానే ఇంట్లో చెత్త ఎక్కువైంది, చెత్త తక్కువైంది, అవి కూడా చెప్పాలి. ఓకే? సో వాటిని ఎలా మనం డైలీ రొటీన్లో మన డైలీ లైఫ్లో ఎలా దాన్ని ఫాలో అవ్వాలి, అవి మనం సింపుల్ స్టెప్స్, పెద్ద దానికోసం యుద్ధం ఏం చేయగలం. పాస్టర్లు క్రైస్తవుల చర్చిలపై దాడులు జరగకుండా క్రైస్తవుల కోసం ప్రత్యేక చట్టం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించాలంటూ ఈ నెల 30వ తేదీన భారీ ర్యాలీ గుంటూరులో జరగనుంది. అరండలపేటలో జరిగిన మీడియా సమావేశంలో ఆల్ ఇండియా క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ రాజసుందరబాబు మాట్లాడారు. శాంతి కాముకులైన పాస్టర్లపైన, చర్చిలపైన, క్రైస్తవులపైన నిరంతరం దాడులు జరుగుతున్నాయన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం క్రైస్తవ అత్యాచార నిరోధక చట్టాన్ని తీసుకురావాలని అన్ని క్రైస్తవ సంఘాలతో నగరంపాలెంలోని 3 బొమ్మల సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం రెవెన్యూ కళ్యాణ మండపంలో సభ జరుగుతుందని ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ చర్చ్ నాయకులు జమండ్ల బోడి రవికాంత్, గడ్డం సురేష్లు పాల్గొన్నారు. భారతదేశానికి కావాల్సినటువంటి విద్య, వైద్యాన్ని అందించింది. పార్లమెంటరీ వ్యవస్థని, న్యాయ వ్యవస్థని, అన్ని వ్యవస్థలని క్రైస్తవ మిషనరీలు పోరాడి సాధించిన విజయాలు ఇవన్నీ కూడా. ఆ క్రమంలో పాస్టర్స్ అనేవాళ్ళు శాంతి గురించే బోధిస్తూ ఉంటారు, ప్రభుత్వాల గురించి కూడా వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు. అలాగనే చర్చిల్లో దేవుని యొక్క ఆజ్ఞలు, దైవ గ్రంథంలో ఉన్న విషయాలని విడమర్చి చెప్తూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో పాస్టర్లపైన దాడులు, చర్చీలపైన దాడులు వహించడం అనేది ఇది సహజ న్యాయ సూత్రాలకి, రాజ్యాంగానికి విరుద్ధం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. వీటిని అరికట్టడం కోసం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఎటువంటి జాప్యం లేకుండా క్రైస్తవ అత్యాచార నిరోధక చట్టాన్ని ఒకటి రూపొందించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. గుంటూరు స్టైల్స్ యూనిసెక్స్ సెలూన్ అండ్ స్పా సహకారంతో నవంబర్ 1వ తేదీన వి ఈవెంట్స్ లిటిల్ క్వీన్స్ అండ్ లిటిల్ కింగ్ ఫ్యాషన్ షో నిర్వహించనుంది. ఇన్నర్ రింగ్ రోడ్లోని ఎంహెచ్ఆర్ కన్వెన్షన్ వేదికగా ఈ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలకు సంబంధించిన బ్రోచర్లను స్టైల్స్ సీఈఓ ముసునూరి రాజలక్ష్మి, బి ఈవెంట్స్ సీఈఓ ప్రసాద్, ఈథోస్ డెంటల్ సీఈఓ చింతా మహేష్, ఉమెన్స్ ఎంటర్ప్రెన్యూర్ అసోసియేషన్ చైర్పర్సన్ కొత్తపల్లి అనుష, చందు తదితరులు లక్ష్మీపురం స్టైల్స్ స్పాలో శనివారం ఆవిష్కరించి మాట్లాడారు. అండర్ 4 to 14 ఏజ్ గ్రూప్లో ఈ పోటీలు ఉంటాయని అన్నారు. స్టైలిష్ సెలూన్ వారు, యూనిసెక్స్ సెలూన్ వారు ఆధ్వర్యంలో కిడ్స్ ఫ్యాషన్ షో కండక్ట్ చేస్తున్నాం. ఈ నెల 1వ నెక్స్ట్ మంత్ 1st కండక్ట్ చేస్తున్నాం. అది ఎంహెచ్ఆర్ కన్వెన్షన్ ఇన్నర్ రింగ్ రోడ్ కండక్ట్ చేస్తున్నాం. దీనికి ఇక్కడ ఎవరైతే గుంటూరు నుంచి ఉన్నారో కిడ్స్ మొత్తం పార్టిసిపేషన్ చేయొచ్చు. కేటగిరీస్ కూడా మెన్షన్ చేసాం. 4 years నుంచి 14 years దాకా ఉంటాయి. దీని విన్నర్స్కి వచ్చేటప్పుడు క్రౌన్ మొమెంటో స్లాష్ మనం వాళ్ళకి విన్నింగ్ ఇస్తాం, వాళ్ళకి విన్ అయిన వాళ్ళకి ఇస్తాం. ఇవే కాకుండా అనేకమైన దీనికి ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఆపర్చునిటీస్ కూడా మనం అది కిడ్స్కి కూడా ముందు రోజు 31వ తారీఖు ట్రైనింగ్ సెక్షన్ ఉంటుంది. ప్రతి ఒక్కరు దీంట్లో పాల్గొవచ్చు. సో ఇది కాకుండానే మ్యూజికల్ నైట్ కండక్ట్ చేస్తున్నాం. నేను 30 years నుంచి ఈ స్కిన్ అండ్ హెయిర్ ఇండస్ట్రీలో ఉన్నాను. ఇప్పుడు ఈ వి ఈవెంట్స్ వాళ్ళతో కొలాబ్ అయ్యి ఈ లిటిల్ కింగ్ అండ్ క్వీన్ ఫ్యాషన్ షోకి స్పాన్సర్ చేస్తున్నాను. సో అందరూ కూడా ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకొని చక్కగా మంచి లిటిల్ కింగ్ అండ్ క్వీన్ అవ్వాలని గుంటూరు వాళ్ళందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మాల ఐక్య సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బండ్లమూడి స్టాలిన్ బాబు జిల్లా అధ్యక్షుడిగా కోడిరెక్క ఎలీషాకు నియామక పత్రం అందించారు. లాడ్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి మాల ఐక్య సేవా సమితి నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు బండ్లమూడి స్టాలిన్ బాబు మాట్లాడుతూ మాలజాతి అభివృద్ది కోసం పనిచేస్తున్న కోడిరెక్క ఎలీషాను జిల్లా అధ్యక్షులుగా నియమించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు యామర్తి రాజు, నల్లపు నీలాంబరం, డేవిడ్ విలియమ్స్, కోడిరెక్క ప్రభుకుమార్, వంశీ తదితరులు పాల్గొన్నారు.
మాల ఐక్య సేవా సమితి పెట్టి 2 సంవత్సరాలుగా పూర్తి చేసుకొని మాల ఐక్య సేవా సమితి స్థాపించిన తర్వాత ప్రతి ఒక్క జిల్లాలో నాయకులను నిలబెట్టుకుంటూ వస్తూ ఉన్నాము. అయితే దానిలో భాగంగా గుంటూరు జిల్లాలో కోడిరెక్క ఎలిషాని నిలబెడతాం కూడా జరిగింది ఈరోజు. అంటే ఇతనికి నేను చెప్పేది ఏంటంటే బాధ్యతలు తీసుకోవటమే కాదు, మాల జాతికి కట్టుబడి ఉండాలి. ఏ పార్టీలైనా సరే మనల్ని స్వార్థంగా వాడుకుంటాయి, స్వార్థానికి నువ్వు వాడుకోకుండా మాల జాతికి ఉపయోగపడాలని ఉద్దేశం మీద నేను కమిటీలో జాయిన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. పవిత్ర కార్తీక మాసం సందర్భంగా శ్రీ గంగా మీనాక్షి సమేత శ్రీ సోమసుందర స్వామివారి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. నగరంలో నాగేంద్ర స్వామి పుట్టలు అన్ని మహిళా భక్తులతో కిక్కిరిసిపోయాయి. జాతకంలో దోషాలు ఉన్నవారు, పిల్లలు లేనివారు, మొక్కుబడులు ఉన్నవారంతా ఉదయాన్నే తలస్నానం చేసి పుట్ట వద్దకు చేరుకొని దీపారాధన చేసి పుట్టలో పాలు పోశారు. అలా చేయటం వలన తమ కుటుంబాల్లో వచ్చే అన్ని రకాల దోషాలు నివృత్తి అవుతాయని నమ్మకంతో నాగుల చవితి పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. సంతానం లేని వారికి సంతానము, ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు, అనేక విధాలుగా భక్తులందరూ కూడా తరుస్తూ ఉన్నారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ గంగా పార్వతీ సమేత రామంగళేశ్వర స్వామి వారి పేరుని హరిహర దత్తక్షేత్రంగా మార్చబడింది. దీంట్లో సత్యనారాయణ స్వామి ప్రథమంగా ఉన్నారు. వారు వచ్చి 68 సంవత్సరాలు అయింది. తర్వాత శివుడు వచ్చి 48 సంవత్సరాలు పూర్తయింది. దత్తాత్రేయులు సుబామారి వచ్చి 25 సంవత్సరాలు పూర్తయింది. ఆది శంకరాచార్యులు వారు వచ్చి 20 ఏళ్ళు పూర్తయింది. కనుక భక్తులంతా అనేక విధములుగా రాబోయే కార్తీక మాసంలో సహస్ర లింగార్చనలు, సహస్ర జ్యోతిలింగార్చనలు, సహస్ర బిల్వార్చన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ వార్తలందరితో సమాప్తం. నమస్కారం.